భద్రాచలం కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ వాది కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. దుమ్మగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యేపై వీరయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వేదిక ద్వారా మీ అందరి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పొదవీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలేదు. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఈ ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డుల మీద చేస్తే మనం. భద్రాచలం కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ వాది కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకర్, భద్రాచలం కాంగ్రెస్ రగడ చదారే పరిస్థితి కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెల్లం వెంకట్రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలో గెలవలేదు, వేరే పార్టీ నుంచి వచ్చారు. అతను ఎప్పటికీ కాంగ్రెస్ వాది కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న దుమ్మగూడెం మండలంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పోదెం వీరయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల్లో ఎమ్మెల్యే వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. పాత కాంగ్రెస్ నాయకులను ఐక్యంగా కలుపుకోపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీర్ కాదంటూ కూడా ఒక తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. గెలిచిన తర్వాత మంత్రి పొంగులేటి తన పొలిటికల్ గాడ్ ఫాదర్ గా ఉండడంతో పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో వారి మధ్య ఉన్న విభేదాలు అనేది ఇలా బహిరంగంగా కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే రాష్ట్ర పార్టీ పిసిసికి కూడా ఈ తెల్లం వెంకట్రావు వైఖరిపై కూడా ఫిర్యాదు చేస్తామని కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నిన్న బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా చూస్తే జిల్లా పార్టీ ముఖ్య నేతలతో పాటు మంత్రులకు కూడా ఇది కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పోదెం వీరయ్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ అంశం మీద ఫిర్యాదు చేస్తామని కూడా నిన్న వ్యాఖ్యానించారు. మొత్తం చూస్తే పిసిసి దీన్ని ఎలా సర్దుబాటు చేస్తున్నది ఆసక్తిగా మారింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.